అదేందో ముందు విశేషం ఏంటంటే జగన్ తిన్నాడు అంటున్నాం, డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటున్నాం. అదే అర్థం కాదు. అదే అవును. జగన్ అనేటువంటి డబ్బులు తింటే వీళ్ళ దగ్గర ఎందుకు పెడతాడు? అవును అవును. పోనీ వీళ్ళు జగన్కి ఇస్తే డబ్బులు వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు తీసేసుకోవాలి కదా జగన్ ఖర్చులకి. అవును. మరి ఎందుకు ఉన్నట్టు వీళ్ళ దగ్గర? అంటే ఒకటి సార్, మన విజయసాయి రెడ్డి గారు చెప్పింది అంటే ఆయన ముందు 2 మీటింగ్స్ లో ఉన్నాను, తర్వాత నేను లేను అనేది. అంటే వీళ్ళు ఈ పాలసీ, లిక్కర్ పాలసీకి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్టిలరీని మెయింటైన్ చేశారా? ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఆ నంద్యాలలో ఉందంట కదా ఎస్పీవై ఆగ్రో ఏదో ఇండస్ట్రీస్ ఏదో, ఆయన మొత్తం ఆయనే చూసుకున్నారు, దానికి సంబంధించి లావాదేవీలు ఆయన చూశారు. కొన్ని నాట్లు విజయసాయి రెడ్డిని ఈయన మిథున్ రెడ్డి ఇద్దరు కలిపి చూశారు. అంటే విజయసాయి రెడ్డి తప్పించుకుంటారేమో అని చెప్పి ముందుగా పెడుతున్నారా, నిజంగా డిస్టిలరీలు ఇలాగా పంచుకొని కుంభకోణాలు చేశారనుకోవాలా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఉన్న డిస్టిలరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. సింపుల్. తీసుకోవడం చట్ట ప్రకారం నేరం కాదు, లీజులకు తీసుకోవడం అనేది. లీజ్ అనేటటువంటిది ఎవరైనా తీసుకోవచ్చా? ప్రేమగా తీసుకున్నారా, ద్వేషంతో తీసుకున్నారా మనకు అనవసరం, ఎందుకంటే అందులో వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళే తీసుకున్నారు. మీరు చెప్పినట్టే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి. మిథున్ రెడ్డి నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరికి ఇవ్వలేదు అంటున్నాడు. విజయసాయి రెడ్డి నా దగ్గర డబ్బులు నేను ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు. తీసుకున్నారని ఎవరు చెప్పారు? ఇప్పుడున్న కంపెనీ ఓనర్. మరి వాళ్ళ దగ్గరికి ఆ కంపెనీ ఎట్టొచ్చింది? ఇదివరకు వాళ్ళు తీసేసుకుని ఉంటే అప్పుడు ఏమైనా కంప్లైంట్ పెట్టారా వీళ్ళు? లేదు కదా. లేదు, వాళ్ళని బెదిరించి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు నిద్రపోయాడా వ్యాపారస్తుడు? ఇంకోటి అదే కరెక్ట్